హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ భూమి మీద ఎన్నో యుగాలు గడిచాయి, ఎన్నో నాగరికతలు పుట్టాయి. అలాగే ఆ నాగరికతల్లో చాలా నాగరికతలు ఎలా అంతమైందో కూడా ఇప్పటివరకు తెలియదు. పురావస్తు శాస్త్రవేత్తలు జరుగుతున్న తవ్వకాల్లో చాలా నాగరికతలు బయటపడుతున్నాయి. అలాగే చాలా నగరాలు కూడా బయటపడుతున్నాయి. ఈ వీడియోలో ఇప్పటివరకు భూమి మీద దొరికిన అతి పురాతనమైన నగరం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఫుల్గా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. మనకు సింధు, హరప్పా, చైనా, ఈజిప్ట్ నాగరికతలు తెలుసు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే నగరం వాటన్నిటికంటే పురాతనమైంది అంటున్నారు. భూమిపై తొలి నగరం ఇదే అని చెబుతున్నారు. అందుకు ఏ ఆధారాలు ఉన్నాయి? అసలు ఈ నగరం ఎక్కడుంది? ఇదే ప్రాచీన నగరంగా ఎలా మారింది? దీని చరిత్ర ఎలా సాగింది? ఇలా ఎన్నో ప్రశ్నలు దీని చుట్టూ అల్లుకున్నాయి. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్దాం. ప్రాచీన నగర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం గురించి తెలుసుకునేటప్పుడు మనం కొంత తర్జన భర్జనలు పడతాం. బహుశా మెసపోటోమియాలోనే ఒక ఊరుంది, కానీ అక్కడ కొంతమంది ఉన్నారు. మరి దాదాపు 5500 సంవత్సరాల క్రితం అదే సమయంలో నాగరికతను అభివృద్ధి చేశారు. ఇరుడు నగరం కూడా ఖచ్చితంగా పాతది, కానీ దాని చరిత్రకు సంబంధించిన పురావస్తు ఆధారాలు బాబిలోనియాలోని నమ్మకాన్ని మద్దతు ఇవ్వట్లేదు. కానీ ఇది కూడా ప్రపంచంలోనే ఒక పురాతన నగరం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే నిరంతరం ఆక్రమించబడిన పురాతన నగరం అంటే డమస్కస్ అని చెప్పవచ్చు. కానీ వీటన్నిటికంటే పురాతనమైన నగరం ఒకటి ఉంది. ఆ నగరమే జెరికో. జెరికో సుమారు 5500 సంవత్సరాల కంటే పురాతనమైన నగరంగా అని చెప్తున్నారు. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లో జెరికో అనే ప్రాచీన నగరం ఉంది. అత్యంత పురాతనమైనది కూడా, అందువల్ల పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉంది. ఈ నగరంలో దశాబ్దాలుగా ప్రజలు జీవించారు. ఒక తరం తర్వాత మరో తరం, అలా చాలా తరాలు వారు జీవించారు అక్కడ. ఇలా ప్రపంచంలో ఎక్కువ కాలం మనుషులు జీవించిన నగరంగా ఇది గుర్తింపు పొందింది. ఈ నగరం చుట్టూ నీటి వనరులు ఉన్నాయి, అందువల్ల ఇక్కడ మనుగడ సాగించేందుకు వీలైంది. ఇక్కడ పురాతత్వవేత్తలు తవ్వకాలు జరపగా 20 సెటిల్మెంట్ ప్రదేశాలను గుర్తించారు. ఫలితంగా ఈ నగరంలో 11,000 సంవత్సరాల నుంచి మనుషులు జీవించినట్టు అంచనాలున్నాయి. ఈ నగరం గురించి బైబిల్లో కూడా ప్రస్తావన ఉంది. ఈ నగరాన్ని నాశనం చేయమని దేవుడు జాషువాను ఆదేశించినట్టు చెబుతారు. ఇందులో నివసించే ప్రజలు దేవుడి పట్ల భక్తితో ఉండకపోయేసరికి దేవుడికి ఆగ్రహం వచ్చిందని అంటారు. అది ఎలా అంటే, సైంటిఫిక్ కోణంలో ఈ నగరంలో క్రీస్తుపూర్వం 8000 సంవత్సరాల కిందట తొలిసారిగా మానవ నిర్మాణాలు వెలిసినట్టు చెప్తారు. ప్రపంచంలో మనిషి నిర్మించిన అతి పురాతన నిర్మాణాలుగా వీటిని గుర్తిస్తున్నారు. ఈ నగరం గురించి మరిన్ని ఆసక్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే దేవుడు ఆదేశించాడో జాషువా దేశాన్ని పాటించేందుకు ప్రయత్నించినట్టు చరిత్రలో కథ ఉంది. దీన్నే జెరికో యుద్ధంగా చెప్తున్నారు. ఇది 10,000 సంవత్సరాల కిందట జరిగినట్టు చెప్తారు. ఆ సమయంలో జాషువా సైనికులు చాలా శక్తివంత ఆయుధాలను వాడినట్టు తెలిసింది. అవి ఎంత పవర్ఫుల్ అంటే వాటితో వారం రోజుల్లో నగరాన్ని నేలమట్టం చేసినట్టు అంచనా ఉంది. అలా జాషువా సారథ్యంలో భారీ యుద్ధమే జరిగిందట. అన్ని ఇళ్లను సర్వనాశనం చేశారు. ఆ నగరంలో ఒక్కరిని తప్ప అందరినీ చంపేశారు. ఆ ఒక్కరో ఒక వ్యభిచారిణి అని తెలిసింది. ఆమె జాషువాకు అనుకూలంగా మారి తన కుటుంబం, తన నగర ప్రజలు చనిపోయేందుకు కారణమైందనే వాదన కూడా ఉంది. జాషువా వల్ల ఆ నగరం నేలమట్టం అయిన తర్వాత మళ్ళీ ఎవరూ నిర్మించలేదని చెప్తారు ఆ నగరాన్ని. కానీ ఈ నగరం 10,000 ఏళ్లుగా చాలా సార్లు నిర్మితమైనట్టు పురాతత్వవేత్తలు తవ్వకాల్లో తేల్చారు. మొదటి నగరం అయినప్పటికీ జెరికోను చాలా జాగ్రత్తగా కోటలు, రుజువులతో నిర్మించుకున్నారు. లోపల కొన్ని నెలల పాటు ఆహారం, నీరు స్టాక్ పెట్టుకున్నారు. కొందరు పురాతత్వవేత్తల ప్రకారం సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని స్టాక్ పెట్టుకునేంతగా భారీగా నగరాన్ని నిర్మించుకున్నారట. నిజంగా యుద్ధం జాషువా చేశాడా, లేదా ఏలియన్స్ చేశారా, లేదా జాషువా చేత ఏలియన్స్ చేయించారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అసలు నిజంగా జాషువా అనే అతను నిజంగానే ఈ యుద్ధం చేశాడా లేదో కూడా ఇప్పటివరకు తెలియదు. కానీ నిజాలు మాత్రం ఎప్పటికీ తెలుస్తాయో ఇప్పుడు చూడాలి. ఇది పురాతన నగరం కావడంతో సహజంగానే పురాతత్వవేత్తల దృష్టి దీనిపై పడింది. 1868లో చార్లెస్ వారెన్ బృందం తొలిసారి ఇక్కడ తవ్వకాలు జరిపింది. ఇందుకు పాలస్తీనా అన్వేషణ నిధి కూడా ఉపయోగించారు. ఇక్కడ ప్రత్యేకమైన నీటి ఓట ఉంది. అక్కడ భూమిలోంచి నీరు పైకి ఉబికి వస్తుందట. దీన్ని ఎలీషా స్ప్రింగ్ అని కూడా అంటారు. ఈ స్ప్రింగ్కి ఆ పేరు పెట్టడానికి బైబిల్లో మరో కథ ఉంది. ఎలీషాకు ఉన్న అనారోగ్య సమస్యలు ఈ నీటి ఊట నుంచి వచ్చే నీరు తాగడంతో తగ్గిపోయాయట. దాంతో ఆమె పేరును దీనికి పెట్టారని చెప్తారు. చార్లెస్ వారెన్ తవ్వకాల్లో పురాతన నగరం బయట వైపు గోడలు కనిపించాయి.
అవి చాలా పెద్దవి, ఎత్తైనవి. వాటిని దాటి ఎవరూ లోపలికి రాగలేవారు కాదట. ఈ నగరాన్ని జాషువా నిజంగానే నాశనం చేసి ఉండొచ్చని పురాతత్వ పరిశోధకులు చెప్తున్నారు. వారి ప్రకారం ఈ యుద్ధం క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 14 మధ్య జరిగి ఉంటుందని అంచనా వేశారు. 1950లో క్యాథలిన్ కెన్యన్ జెరికో నగరంలో తవ్వకాలు జరిపి 17 గోడలను గుర్తించారు. వీటిలో కొన్ని గోడలు భూకంపం వల్ల నాశనం అయినట్టు కనిపించాయి. మరి కొన్ని గోడలు నర్మడ్ సంచార ప్రజలు నాశనం చేసినట్టు తెలిసింది. అయితే కెన్యన్ ప్రకారం ఈ గోడలను జాషువా యుద్ధ కాలంలో నిర్మించలేదు, ఆ తర్వాత నిర్మించారు. తన తవ్వకాల్లో ఆమె 28 అడుగులు ఎత్తున్న ఓ భారీ రాతి టవర్ ను గుర్తించారు. ఇది క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటిదని అంచనా వేశారు. అందువల్ల ప్రపంచంలో అతి పురాతన రాతి టవర్ గా ఇది గుర్తింపు పొందింది. 11,000 ఏళ్ల నాటి నగరం కావడంతో ప్రపంచ పురాతత్వవేత్తలు, స్థానిక పర్యాటకుల్ని ఇది బాగానే ఆకర్షిస్తుంది. రమల్లా నుంచి దీన్ని చేరుకునేందుకు వీలుంది. ఇందులో జెరికో టెల్ అనేది అత్యంత ఆకర్షణతో ఉంటుంది. దీన్ని టెల్ ఆల్ సుల్తాన్ అని కూడా పిలుస్తారు. జెరికో మెయిన్ స్క్వేర్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో జెరికో టెల్ ఉంది. ఇది మట్టి దెబ్బ, 69 అడుగుల ఎత్తు ఉంటుంది. సామాన్యులకు ఇది మట్టి దెబ్బలాగానే ఉంటుంది. చరిత్రకారులు, పురాతత్వవేత్తలకు మాత్రం ఇది చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. మానవ ప్రారంభ నాగరికతకు ఈ దెబ్బే సజీవ సాక్ష్యంగా భావించవచ్చు. జెరికోకు వచ్చిన వారికి అన్ని శిథిల నిర్మాణాలే కనిపిస్తాయి. మనకు ఏది పూర్తి నిర్మాణంలా ఉండదు. కానీ ప్రపంచంలోనే పురాతన నగరానికి వచ్చామనే అనుభూతి మాత్రం మనకు ఉంటుంది. ప్రస్తుతం పాలస్తీనాలో ఉన్న పురాతన నగరం జెరికో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గోడల నగరంగా గుర్తింపు పొందింది. పురావస్తు తవ్వకాల్లో జెరికోలో దాదాపు 9000 సంవత్సరాల నాటి రాతి కోటలు బయటపడ్డాయి. ఏదేమైనప్పటికీ ప్రాంతంలో మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు దీనికి ముందే ఉన్నాయి. 11,000 సంవత్సరాల క్రితం నాటి నివాస జాడలు కనుగొనబడ్డాయి కూడా ఇక్కడ. జెరికో యొక్క పురాతన గోడలు వారి కాలానికి ఇంజనీరింగ్ యొక్క గొప్ప ఫీట్ అని చెప్పవచ్చు. సైక్లోపియన్ మాస్ట్రాని అనే సాంకేతికను ఉపయోగించారని వాటిని నిర్మించినప్పుడు తెలుస్తుంది మనకు. ఇక్కడ మోటార్ ఉపయోగించకుండా పెద్ద రాళ్లను అమర్చారు. ఈ పద్ధతి గోడలకు నిర్మాణం మరియు స్థిరత్వాన్ని అందించింది. దాడులను తట్టుకుని నగర నివాసులను రక్షించడానికి వీలు కల్పిస్తుందని చెప్తున్నారు. ఇలా ఉండడం జెరికో నగరం సహస్రాబ్దాలుగా విస్తరించి ఉన్న గొప్ప చరిత్ర కలిగిన నగరంగా చెప్పవచ్చు. ఇది ముఖ్యమైన వాణిజ్య మార్గాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ముఖ్యమైన వాణిజ్య మరియు వాణిజ్య కేంద్రంగా ఉంది. జెరికో జాషువా మరియు జెరికో యుద్ధం యొక్క బైబిల్ కథతో దానికి అనుబంధానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయెల్లో 7 రోజుల పాటు దాని చుట్టూ తిరిగిన తర్వాత నగరం యొక్క గోడలు కూలిపోయాయి కూడా. జెరికోలోని పురావస్తు పరిశోధనలో పురాతన నాగరికతకు మరియు వారి జీవన విధానం గురించి చాలా విలువైన సమాచారం అందించారు. తవ్వకాల్లో కొండలు, పనిముట్లు మరియు ప్రారంభ వ్యవసాయ పద్ధతులు వంటి కళాఖండాలు ఎన్నో కనుగొనబడ్డాయి ఈ ప్రదేశంలో. ఆ కాలంలో మానవుల సమాజ అభివృద్ధిపై ఎలా వెలుగు చూపించింది అనేది కూడా ఈ నగరంలో సాక్ష్యాలు మనకు దొరుకుతాయి. నేడు జెరికో ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు చారిత్రాత్మక ప్రదేశంగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకర్షిస్తుంది. వారు దాని పురాతన మూలాలు మరియు మానవ చరిత్రలో ముఖ్యమైన పాత్రతో ఆకర్షితులవుతున్నారు. ఈ నగరం మన పూర్వీకుల చాతుర్యం మరియు స్థితిస్థాపకతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే పురాతన నివాస స్థావరాల్లో ఒకదాని యొక్క శాశ్వతమైన వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది కూడా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు ఇంకా కావాలంటే మా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చితేనే.